హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరూ చాలా రోజులు పెట్టి వెయిట్ చేస్తున్న ఎగ్లెస్ డోనట్ రెసిపీని ఈరోజు మీ అందరికీ చూపించడానికి నేను రెడీ అయిపోయాను. ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అంటే ఒక్కొక్క డోనట్ తింటుంటే మీరు ఎగ్లెస్తో చేశారని ఎవరికీ తెలియదు. ఎగ్తో నేను నేర్పించినప్పుడు మీ అందరూ చాలా చక్కగా తయారు చేశారు, నాకు ఫొటోస్ కూడా పంపించారు. నా డోనట్స్ రెసిపీ అనేది ట్రై చేసిన తర్వాత చాలామంది బయటను కొనడం కూడా మానేశారంట. ఎగ్లెస్లో కావాలని చాలామంది కామెంట్ చేశారు. నాకు టైం కుదరక ఇన్నాళ్ళు పట్టిందనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ యమ్మీ అయిన ఎగ్లెస్ డోనట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో గోరువెచ్చగా ఉన్న పాలుని యాడ్ చేసుకోండి. పాలు ఎప్పుడు గోరువెచ్చగానే ఉండాలి, బాగా వేడిగా అయితే ఉండకూడదు. అందులో షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఈస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈస్ట్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా బై చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలపండి, ఇలా స్పూన్తోని ఎక్కడ ఉండలు లేకుండా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక పక్కన పెట్టేయండి 10 నిమిషాల పాటు. మీ ఇంట్లో ఉన్న ఈస్ట్ బాగా ఉందా లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోయిందా అని తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. వీలైతే దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి ఈస్ట్ బాగుంటేనే మన బ్రెడ్స్ అనేవి బాగా వస్తాయి. ఈ విధంగా 10 నిమిషాల్లో ఇలా పొంగాలన్నమాట. ఇలా అవ్వకుండా ఉంది అనుకోండి, ఈస్ట్ బాగోలేదని అర్థం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ జల్లించేసుకున్న మైదాని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా జల్లించుకోండి. తర్వాత దీంట్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. కొంత షుగర్ మనం ఈస్ట్లో యాడ్ చేసాం, ఇప్పుడు మిగిలిన షుగర్ని ఇక్కడ పౌడర్లో యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ వేయాలా అని అడుగుతారు, వద్దండి, నార్మల్గా ఉన్న షుగర్ని యాడ్ చేయండి. తర్వాత బటర్ని కూడా యాడ్ చేయండి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా బటర్ ఇంతే సాఫ్ట్గా ఉండాలి, లిక్విడ్ లాగా మెల్ట్ అయిపోయినట్టు ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో? ఇలా ఉంటే మనకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. నేను యూజ్ చేసే బటర్ అయితే నందిని అన్సాల్టెడ్ అండి. మీకు ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు దొరికేది ఇది అని చూపిస్తున్నాను. తర్వాత ఈ విధంగా మొత్తం అంతా బాగా కలపండి. ఈజీగానే కలిసిపోతుంది. నేనైతే ఇలా స్పాచులాతో కలుపుతున్నాను. అంటే మనం వేసిన బటరు, షుగర్ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈస్ట్ మిక్చర్ని, దాన్ని కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన దాన్ని ఇప్పుడు మొత్తం అంతా కలపండి. ఆ పిండి అంతా కలుపుతుంటే మనకి చపాతీకి ఎలా కలుపుతాం అలా కలపడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేనైతే ఇలా స్పాచులాతో కలుపుతున్నాను. తర్వాత చేయి సహాయంతో మనం ముద్దలాగా చేసుకొని బాగా నీట్ చేయాలి. ఎంత బాగా దాన్ని కలిపితే మనకి అంత పర్ఫెక్ట్గా డోనట్స్ వస్తాయి. మీకు చెయ్యి సమంగా పనిచేయట్లేదు, నేను బాగా నీట్ చెయ్యలేను అని అనుకున్న వాళ్ళైతే బీటర్స్కి 2 కుక్కలు లాంటివి ఇస్తారు, బీటర్ కాకుండా వేరేవి. వాటిని యూస్ చేసి కూడా మీరు బీట్ చేసుకోవచ్చు. అంటే నీట్ చేయడానికి చాలా మటుకు మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఎక్కడా కూడా నాకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోలేదు అని అనిపించదు. ఒక్కవేళ మీకు అలా అనిపిస్తే ఒక 2 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం పడలేదండి, కానీ కొంతమందికి ఏంటంటే పడుతుంది అని చెబుతారు. అలాంటప్పుడు కొద్దిగా ఇలా జల్లుకోండి నీళ్ళు అన్నవి. అలా చేసుకుంటే మీకు నీట్ చేసేటప్పుడు చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఇలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి. ఇంతవరకు నీట్ చేయాలంటే మనం ఎంత పర్ఫెక్ట్గా నీట్ చేస్తే వస్తుందో మీరే ఆలోచించండి. అందుకే కలపడం అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెబుతున్నాను. ఇక్కడ చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో? ఈరోజు నేను డోనట్స్ చేసి మీకు చూపించడానికి మెయిన్ పర్సన్ ఎవరంటే మా జో. తను ఇంకా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ఏమేమైతే అత్త చేత చేయించుకొని తినాలో అవన్నీ చెబుతూ ఉంది. సో ఇది జో వల్లే మీకు ఇప్పుడు డోనట్స్ అన్నవి నేను చేయగలిగాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ డౌని రెస్ట్లో ఇవ్వాలి, అంటే ఒక పక్కన మూత పెట్టి ఉంచాలి. ఇది మీకు డబల్ లాగా పెరుగుతుంది అన్నమాట. ఇది మీకు కండిషన్స్ని బట్టి, అంటే మన వాతావరణం వేడిగా ఉందనుకోండి ఒక అరగంటకే ఇది పొంగిపోతుంది. లేదు అనుకోండి ఒక 45 నిమిషాల నుంచి గంట దాకా పడుతుంది.
అంటే టెంపరేచర్ కూల్గా ఉంటాయి. సో ఇప్పుడు అందరికీ ఎండలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి త్వరగానే మీకు కూడా ఇలాగే రేజ్ అయిపోతుంది. నాకైతే అరగంటలో రేజ్ అయిపోయిందండి. ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా రేజ్ అయిందా లేదా అని చెప్పి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్ అంటే చూస్తేనే తెలిసిపోతుంది మన డోనట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనడానికి ఇండికేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కొద్దిగా పించింగ్ లాగా చేసి ఎయిర్ అంతా బయటికి తీసేయాలి. తీసిన తర్వాత ఒక్కసారి మీరు మరలా నీడింగ్ అన్నది చెయ్యండి. ఆ తర్వాత మీ ప్లాట్ఫామ్ మీద కొద్దిగా మైదాని వేసుకోండి, అంటే అంటుకుపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఈ ముద్ద మొత్తం వేసేయండి. వేసి చపాతీ కర్రతో బాగా పాముకోండి. పల్చగా కాదు, అలాగని లావుగా కాదు, మధ్యస్థంగా పాముకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాముకోండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజెస్లో. మీ దగ్గర కుకీ కట్టర్ ఉందనుకోండి, దాంతో కూడా చేయొచ్చు, అది ఎలాగో చూపిస్తాను. లేదు అంటే డోనట్ కట్టర్స్ అని చెప్పి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ విధంగా వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డోనట్ కట్టర్తో కట్ చేస్తే మనకు పని చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఆ మధ్యలో హోల్ కూడా ఆటోమేటిక్గా దాంతోనే కట్ అయిపోతుంది కాబట్టి అంత పని ఉండదు. అదే మనం కుకీ కట్టర్తో కట్ చేయాలనుకోండి, ముందుగా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత దాని లోపల ఉన్న హోల్ కోసం అని చెప్పి మన దగ్గర పైపింగ్ నోజిల్స్ ఉంటాయి కదా, ఆ నోజిల్స్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్న వేరొక పార్ట్ని చూడండి, నేను నోజిల్ని కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి డోనట్ షేప్ అన్నది చాలా ఈజీగా వచ్చేసింది. మీ దగ్గర కుకీ కట్టర్ కూడా లేదనుకోండి, ఏదైనా కర్రీ బౌల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్న హోల్ని బోటల్ యొక్క మూతలు ఉంటాయి కదా, వాటితో మధ్యలో హోల్ చేసేయచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా కట్ చేయొచ్చండి, మీ దగ్గర ఏవి లేకపోయినా సరే. అబ్బా డోనట్స్ చేయడం ఎంత కష్టమా అని చెప్పి అస్సలు అనుకోవద్దండి. కొద్దిగా టైం వెచ్చించుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో మనం తయారు చేయొచ్చు. బయటన ఒక్కొక్క డోనట్ మనం 150 నుంచి 180 దాకా ఖర్చు పెట్టి తింటూ ఉంటాం. అదే మనీతో మొత్తం ఫ్యామిలీ అంతా తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అది కూడా మీ చేతితో మీరు చేసింది. ఫస్ట్ ఎవరు ఆనందపడతారో తెలుసా? మీ పిల్లలు. మా మమ్మీ మా కోసం డోనట్స్ చేసిందని చెప్పి అందరికీ చెప్పేసుకుంటారు. వాళ్ళ ఆనందాన్ని చూడాలన్నా మీ అందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ హీట్ అయితే వచ్చేయకూడదు. నార్మల్గా మనం గులాబ్ జామున్కి చేసినప్పుడు ఎలా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది హీట్. మరీ ఎక్కువ ఉందనుకోండి మాడిపోతే, కలర్ కూడా బాగా డార్క్ అయిపోతే అస్సలు బాగోదు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకోండి. మనం డోనట్స్ని కట్ చేసుకొని ఈ ఆయిల్ వేడయ్యేలోగా మళ్ళీ మనం రేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అక్కడ మీరు సైజ్ చూస్తే చూడండి, కొద్దిగా పొంగినట్టుగా కనబడుతుంది కదా, ఆ విధంగా తయారవుతాయి అన్నమాట డోనట్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేయండి. ఇప్పుడు మనం రెండో వైపు కూడా ఇలా తిప్పుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారా ఏ విధంగా పర్ఫెక్ట్గా కలర్ అన్నది వచ్చేసిందో. ఈ విధంగా మన డోనట్స్ అనేవి ఈజీగా చాలా త్వరగా వేగిపోతాయి. ఎక్కువ టైం అయితే మటుకు అస్సలు తీసుకోవన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ వేడి మీదే, అంటే ఆయిల్ వేడి మీదే సెకండ్ది ఉంది కదా, ఇంకా ఉన్నాయి కదా డోనట్స్, అవి కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మనం టాపింగ్స్ అన్నవి చేద్దామన్నమాట. అంటే చాక్లెట్లు డిప్ చేయడం అలాంటివన్నీ మొత్తం అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అలాంటివన్నీ చేయాలి. ఇప్పుడు నేను రెండో బ్యాచ్ కూడా తయారు చేసేస్తున్నాను. వీటిని కూడా ఇందాకలాగే కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ నూనె వేడెక్కుంది కాబట్టి ఇవి ఇంకా ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయి నాకు. మంట ఒకవేళ హైలో ఉండి పొగల్లాగా వస్తుంది అనుకోండి, సిమ్లో పెట్టేయండి. అంతేగాని హైలో ఉండగానే చేస్తే ఇవన్నీ బొగ్గులాగా అయిపోతాయి మీకు డోనట్స్. ఇప్పుడు మన డోనట్స్ అన్నీ రెడీ అయిపోయాయి, చాలా యమ్మీగా కనబడుతున్నాయి. దీన్ని మనకు నచ్చిన చాక్లెట్లో డిప్ చేసుకోవచ్చు. మీరు మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మీకు నచ్చిన చాక్లెట్ అనేది మెల్ట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను డోనట్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ డిప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా
ఇలా డిప్ చేసుకున్న దాని మీద మీకు నచ్చినవి పైన టాపింగ్స్ లాగా ఇవ్వచ్చు. ఇక్కడ నేను కొన్ని చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటికి స్ప్రింకిల్స్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చినవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ పిల్లలకి నచ్చినవి. డోనట్స్ ఇంకా కలర్ఫుల్గా కనబడాలనుకోండి, వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి అందులో క్యాండీ కలర్స్ అనేవి దొరుకుతాయి. అవి యాడ్ చేశారనుకోండి, కలర్ చేంజ్ అవుతుంది, వైట్ కలర్. అప్పుడు దాంట్లో ఈ విధంగానే డిప్ చేసి తీసుకోండి. మీకు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న డోనట్స్ అనేవి కనబడడానికి చాలా బాగుంటాయి. పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతారు కలర్స్కి. ఇంకా మన డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి. పిల్లల బర్త్డేస్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. జూన్ జూలై మంత్ అనగానే అందరి బర్త్డేస్ వరుస పెట్టి స్టార్ట్ అవుతాయి. మీ పిల్లల బర్త్డేస్లో కేక్స్తో పాటు ఇవి కూడా చేయండి. ఎంత హ్యాపీ అయిపోతారంటే అంత హ్యాపీ అయిపోతారు. వీటిని మనం ఎన్ని రోజులు దాచుకోవచ్చు అని అడుగుతారు. మీరు ఫ్రిడ్జ్లో ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే 3 రోజుల దాకా ఉంచుకోవచ్చు. తినేటప్పుడు బయటకు తీసుకొని కొద్దిగా హీట్ చేసుకొని తినండి, బాగుంటాయి. అలా ఫ్రిడ్జ్లోవి గట్టిగా అయిపోతాయి కదా, అవి తింటుంటే ఏమీ మజా రాదు. అందుకే నేను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లోవి తినొద్దని చెప్తాను. కొద్దిసేపు అయినా సరే బయటను పెట్టేయండి, అప్పుడు తినండి. దాని టేస్ట్ అన్నది అమోఘంగా ఉంటుంది. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఛానల్ తెలియదు అనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుందండి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒక ఫోటో అన్నది తీయండి డోనట్స్కి. వాటిని నాకు ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి. నేను వాటిని చూసి తర్వాత దాన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన కమ్యూనిటీ చూడకపోతే ఒక్కసారి చూడండి. ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ అని చెప్పి ఫొటోస్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా సంతోషంగా ఉంటుంది కదండి. మన ఛానల్ చూసి వదిలేకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.